Hello everyone, welcome to my channel. Today's problem is make array elements equals to 0. ఓకే, ఇవాళ ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి నమ్స్ అరే ఇస్తారు. మన టార్గెట్ ఏంటంటే ఈ నమ్స్ అరేని 0 అరే చేయాలి. అంటే అన్ని ఎలిమెంట్స్ 0 ఉండాలి. ఓకే, బట్ అలా చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఆ ప్రాసెస్ని మనోడు ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వెన్ నమ్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ ద ఇండెక్స్ ఇన్ ద అరే, అది 0 ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. అదర్ ఉన్నప్పుడు, ఓకే, వెన్ ఇట్ ఈస్ అ నార్మల్ పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు మనము ఆ ప్రాసెస్ని చేయము, ఇగ్నోర్ చేస్తాం ఆ ఇండెక్స్ని. ఓకే, సో కరెంట్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు we will start the process అన్నమాట. ఈ ప్రాసెస్లో మనము రైట్కి మూవ్ అవ్వచ్చు, లెఫ్ట్కి మూవ్ అవ్వచ్చు. ఓకే, సో వెన్ if we take here, let's say in this example, if we start here అనమాట, if we start here 0, this index is 1, right? nums of 1 equals to 0. ఇక్కడ మనం స్టార్ట్ అయితే మనము లెట్స్ సే లెఫ్ట్కి మూవ్ అయినాం, రైట్కి మూవ్ అయితే అది మన చాయిస్ అనమాట. 2 చాయిస్ ఉంటాయి, ఎటైనా మూవ్ అవ్వచ్చు. రైట్కి మూవ్ అయినప్పుడు నమ్స్ ఆఫ్ దిస్ ఇండెక్స్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0, రైట్? ఇట్ హ్యాస్ వాల్యూ 2 ఉంది, సో గ్రేటర్ దెన్ 0. అప్పుడు మనము దాన్ని డిక్రిమెంట్ బై 1 చేస్తాం అనమాట. 1 అంటే ఇప్పుడు 2 will become 1. 2 will become 1 ఇక్కడ. ఓకే, సో అరే విల్ బి 1 0 1 0 3. ఓకే, అండ్ దెన్ ఇక్కడికి వచ్చాం కదా మనం. ఇప్పుడు మన కరెంట్ ఇండెక్స్ ఈజ్ 2 కదా, ఇక్కడ ఉన్నాము. సో అప్పుడు మనము మన డైరెక్షన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ యువర్ మూవ్మెంట్ డైరెక్షన్. లెఫ్ట్ బికమ్స్ రైట్ అండ్ వాయిస్ వర్సా, రైట్ బికమ్స్ లెఫ్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎటు మూవ్ అవ్వాలి? ఇక్కడ ఉన్నాం కాబట్టి, సో వి వర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ కదా, ఇన్ దిస్ డైరెక్షన్. సో నౌ మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఓకే, సో నౌ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాం. అప్పుడు మళ్ళీ మనం 0కి వచ్చేసాం కదా, అప్పుడు మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అలా మూవ్ అవుతా ఏమవ్వాలంటే 0 అరే అవ్వాలి, ద ఎంటైర్ అరే. సో మనం మూవ్ అవుతున్నప్పుడు వాల్యూని డిక్రిమెంటింగ్ బై 1 కదా, సో అలా మూవ్ అవుతున్నప్పుడు 0 అరే అయిపోవాలన్నమాట. సో అది అవుతుందా లేదా? ఓకే, అయితే 2 డైరెక్షన్స్లో అవుతుందా, ఒక డైరెక్షన్లో అవుతుందా? సో 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి అంటే బోత్ డైరెక్షన్స్, 2 డైరెక్షన్స్, ఓన్లీ 1 డైరెక్షన్ ఆర్ 0 డైరెక్షన్స్. ఓకే, అట్లా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆల్సో లైక్ దట్. ఓకే, 2 డైరెక్షన్స్, 1 డైరెక్షన్ ఆర్ 0 డైరెక్షన్స్. ఓకే, సో మనం ఎలా అచీవ్ చేయొచ్చు దీన్ని? ఓకే, మనం బ్రూట్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎలా అనుకోవచ్చు బ్రూట్ ఫోర్స్ మనము? ఓకే, నా దగ్గర ఇలా అర్రే ఉంది, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతా ఉండి ఒక్కొక్కటి చేంజ్ చేస్తా అనుకుంటే చేయొచ్చు. కానీ ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కదా, ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. అండ్ ద ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ ఆల్సో ఆడు ఎలా రాసిందంటే నువ్వు బ్రూట్ ఫోర్స్లో ట్రై చేద్దామన్నా అవ్వదది. ఓకే, ఎందుకంటున్నా అంటే మీరు ప్రాపర్ ప్రాబ్లం డిస్క్రిప్షన్ చూస్తే ఈడు ఇక్కడ దొబ్బేసుకున్నాడు 2 డైరెక్షన్లో. ఇలా నువ్వు చెక్ చేయాలంటే దీనికే ఇన్ని ఆపరేషన్స్ పడుతుంది. ఈ లెంత్ ఎంత 5 ఉంది అంతే, దీనికే ఇన్ని ఆపరేషన్స్ పడుతుంది. ఇది అసలు పాసిబుల్లే కాదు. ఓకే, కన్స్టెంట్స్ చూస్తే కన్స్టెంట్స్ కూడా తక్కువ ఇచ్చినా నీకు టీఎల్ఈ వచ్చింది. ఇక్కడ నమ్స్ డాట్ లెంత్ 100 ఉంది, 1 to 100 ఉంది, వాల్యూ కూడా 0 to 100 ఉంది. సో కన్స్టెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇది అవ్వదు ఇన్ని ఆపరేషన్స్ నువ్వు చేయాలంటే. సో సింపుల్ టెక్నిక్ ఏంటంటే ప్రీఫిక్స్ సమ్ అండ్ పోస్ట్ ఫిక్స్ సమ్. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ప్రీఫిక్స్ సమ్ పోస్ట్ ఫిక్స్ సమ్ తీసుకుందాము.
ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ 0 దగ్గర వచ్చేసి ఈ 0కి మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ 0 వాల్యూస్కే కదా. లెఫ్ట్ సమ్ 1 ఉంది, రైట్ సమ్ 6 ఉంది. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ కాదు, ప్రీఫిక్స్ పోస్ట్ ఫిక్స్. అప్పుడు నువ్వు అటు ఇటు మూవ్ అవ్వలేవు, అంతే కదా. అటు ఇటు మూవ్ అవుతా, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇటు మూవ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది, అప్పుడు ఇటు మూవ్ అవ్వాలి నేను కదా. అలా మూవ్ అవుతున్నప్పుడు డిక్రీస్ చేయలేవు. రెండు అటు ఇటు వాయిస్ వర్సా మూవ్ అవ్వాలంటే రెండు సేమ్ ఉండాలి కదా. రెండు వాల్యూస్ సేమ్ ఉంటే నేను ఇటు మూవ్ అయినప్పుడు ఇటు తగ్గింది, ఇటు మూవ్ అయినప్పుడు ఇటు తగ్గింది, అలా అటు ఇటు మూవ్ అవుతూ మొత్తాన్ని 0 చేయొచ్చు నేను కదా. సో అది ఇక్కడ పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ వాల్యూ ఉంది. నేను ఇటు మూవ్ అవుతా, ఇటు 0 అయిపోయింది, ఇటు మూవ్ అవుతా, మళ్ళీ ఎలా మూవ్ అవ్వాలి నేను కదా, అవ్వదు. సో అందుకని మనము ఒక కండిషన్కి రావచ్చు. ఏంటి ఆ కండిషను అంటే, లెట్సే లెఫ్ట్ సమ్ ఈక్వల్స్ టు రైట్ సమ్ కదా. ఇది ఉంటే లెఫ్ట్ సమ్ ఈక్వల్స్ రైట్ సమ్ ఉంటే ఏమవుతుందంటే రెండు సైడ్లకు మూవ్ అవ్వచ్చు నేను. ఓకే, ఐ మీన్ ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా నాకు అర్రే 0 అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది కదా. అవుట్పుట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. నేను ఏ సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు కదా, ఏ సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అదే లెఫ్ట్ సమ్ మైనస్ రైట్ సమ్, ఇది అబ్సల్యూట్ వాల్యూ అనమాట. దీని అబ్సల్యూట్ వాల్యూ ఈక్వల్స్ టు 1 ఉంటే, దీని అబ్సల్యూట్ వాల్యూ ఈక్వల్స్ టు 1 ఉంటే దాని అర్థం ఏంటంటే నేను ఒక్క సైడే మూవ్ అవ్వగలను. ఓకే, ఏదో ఒక సైడ్ మూవ్ అవుతేనే నేను ఎంటైర్ అర్రేని 0 చేయగలను అనమాట. ఎలా అంటే ఇప్పుడు లెట్సే ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఇండెక్స్ ఉంది కదా, ఈ ఇండెక్స్కి ఈ సమ్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఈ సమ్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. మైనస్ ఎంత అబ్సల్యూట్ అంటే 1 కదా. దీని అబ్సల్యూట్ వాల్యూ -1 ఉంది కదా. సో దాని అర్థం ఏంటంటే నేను ఫస్ట్ ఇటు మూవ్ అయ్యా అంటే ఇక్కడికి మూవ్ అయ్యా నేను, ఇది 1 అయిపోయింది కదా. అప్పుడు నేను మళ్ళీ ఇటు మూవ్ అవ్వాలి, ఇది 1 అయిపోయింది, ఇటు మూవ్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇటు మూవ్ అయ్యా, 3 అయిపోయింది, మళ్ళీ ఇటు మూవ్ అవ్వాలి. మళ్ళీ నేను ఇక్కడ ఇటు మూవ్ అయ్యా, 1 అయిపోయింది. అలాగా మూవ్ అవుతూ డిఫరెన్స్ 1 ఉంటే మనము ఏదో ఒక్క డైరెక్షన్ చూస్ చేసుకొని మొత్తం అర్రేని 0 చేసేయచ్చు. ఓకే, ఇట్స్ పాసిబుల్, 0 చేసేయచ్చు అనమాట. సో మనము ఈ 2 కండిషన్స్ తీసుకోవచ్చు. ఈ 2 కండిషన్స్ తీసుకొని మనం అవుట్పుట్ చెప్పేయచ్చు అనమాట. ఇంకొక కండిషన్ ఉంది, మీరు చూస్తే ఈ కండిషను. సో ఇఫ్ వీ టేక్ ఈ 0ని తీసుకొని అటు ఇటు మూవ్ అయితే సమ్ చూడు ఎంత ఉంది, 7 2 9 6 9 6 అబ్సల్యూట్ వాల్యూ 1 కాదు, ఈక్వల్ కూడా కాదు, రెండు కేసులు పోయినాయి. సో ఇన్ దట్ కేస్ ఏం చేయమంటున్నారు అంటే అవుట్పుట్ 0 రిటర్న్ చేయమంటున్నారు మనకి, బికాస్ దెర్ ఆర్ నో పాసిబుల్ వ్యాలిడ్ సెలెక్షన్స్ కదా. మనము ఆ కేసు కూడా డిఫైన్ చేయాలి. నో పాసిబుల్ సొల్యూషన్ ఉంటే ఆన్సర్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకే, సో I think we have defined all 3 cases, and brute force is brute force. We don't want to try because it's మరి అది దారుణంగా ఉంటుంది అనమాట సొల్యూషన్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. లైక్ సిమ్యులేషన్ ట్రై చేయాలి మనము ఈ కండిషన్స్కి. వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్ ఈస్ ట్రై టు సిమ్యులేట్ ద ఎంటైర్ ప్రాసెస్. ఓకే,
using prefix and postfix sum. So approach is prefix and postfix sum. Okay, I think we are good to write the code. Okay, so first define చేయాలి లెఫ్ట్ సమ్ రైట్ సమ్. ఇప్పుడు left sum equals to 0, right sum equals to sum of nums. ఆన్సర్ ఇనిషియల్లీ 0 పెట్టుకుందాము. ఓకే, మనం మూవ్ అవుతాం. అఫ్ కోర్స్ వీ నీడ్ టు ఇటరేట్ కదా ఫర్ x in nums. ఓకే, ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనము నార్మల్గా ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 కేసులో, ఎక్స్ పాజిటివ్ ఇంటీజర్ అయిన కేసులో మనము ఏం చేయాలంటే రైట్ సమ్లోంచి ఈ ఎక్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సమ్ మైనస్ ఎక్స్ అయింది. మనం మూవ్ అవుతున్న కొంది మనము లెఫ్ట్ సైడ్ వాల్యూస్ని పెంచుతాము, రైట్ సైడ్ వాల్యూస్ని తగ్గిస్తాము. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. చెప్పా కదా, రైట్లో లెఫ్ట్లో పెంచుకుంటా రైట్లో తగ్గించుకుంటా ఉంటే మనము పోస్ట్ఫిక్స్ ప్రీఫిక్స్ సమ్ని ప్రతి ఇండెక్స్కి కంప్యూట్ చేసుకుంటా మూవ్ అవ్వగలం త్రూఅవుట్ దారి. ఓకే, సో బిఫోర్ దిస్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఉంటే, సో ప్రాబ్లం డిస్క్రిప్షన్లో చెప్పినట్టు మనం ఈ కండిషన్లోనే వీ కెన్ మేక్ ద మూవ్స్, రైట్? ఈ కండిషన్లోనే మనం మూవ్స్ని చేయొచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ డెసిషన్. ఓకే, ఇప్పుడు నేను 0లో ఉన్నా కదా, 0కి వచ్చేసాను నేను. ఇప్పుడు మనము మన కండిషన్స్ లెఫ్ట్ సమ్ రైట్ సమ్ని క్యాలిక్యులేట్ చేయాలి, విచ్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ హియర్. లెఫ్ట్ సమ్ని రైట్ సమ్ని క్యాలిక్యులేట్ చేసేసాము. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా, లెఫ్ట్ సమ్ రైట్ సమ్ ఈక్వల్ ఉన్నాయా అనేది చెక్ చేయాలి మనం. ఓకే, ఇఫ్ లెఫ్ట్ సమ్ ఈక్వల్స్ టు రైట్ సమ్, ఓకే, దెన్ ఆన్సర్ ఈక్వల్స్ టు 2. ఓకే, ఎల్స్ ఇఫ్ అబ్సల్యూట్ ఆఫ్ లెఫ్ట్ సమ్ మైనస్ right sum equals to 1, answer equals to 1. Okay, and x equals to 0 కాకపోతే మనం లెఫ్ట్ సమ్ని యాడ్ చేసుకొని మూవ్ అవుతాం, అంతే కదా. ఇంకేముంది, రిటర్న్ ఆన్సర్. సో లెట్ సబ్మిట్ ద కోడ్ ఆల్సో. Yeah, it is now accepted. It is pretty decent anamata speed. Yeah, LeetCode added this new feature to check time complexity directly on the website. Okay, so here big time complexity is big O of n. Let's check space complexity big O of 1, because we are not using any extra additional memory here to store anything. Okay, so yeah, that's it.